మీన రాశి వాళ్ళకి 2026లో వీళ్ళ ఎదుగుదలను చూసి మీ శత్రువులకి ముచ్చెమటలు పట్టించబోతున్నారు. ఎవరైతే మీన రాశిలో జన్మిస్తారో పూర్వభద్ర నక్షత్రంలో గాని, ఉత్తరాభద్ర, రేవతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు వీళ్ళకి 2026లో వీళ్ళ ఆర్థికాభివృద్ధిని చూసి మీ శత్రువులకి ముచ్చెమటలు పట్టబోతున్నాయి. మీరు మీన రాశిలో జన్మిస్తే పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళైతే ఒకసారి మీరు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారా? అయితే ఈ డిసెంబర్ 28 తర్వాత కర్కాటకం నుండి గురుడు స్థాన మార్పిడి ద్వారా మిథునంలోకి వస్తున్నాడు. ఎప్పుడైతే గురుడు స్థాన మార్పిడి చెందుతాడో అనతి కాలంలోనే కేవలం 2 రోజుల్లోనే ముక్కోటి ఏకాదశి అనగా వైకుంఠ ఏకాదశి రాబోతుంది. వైకుంఠ ఏకాదశి అనగానే లక్ష్మీ కటాక్షించబోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం సాక్షాత్తు 3 కోట్ల మంది దేవతలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న రోజు. ఇది సంవత్సరంలో ఒక రోజే వస్తుంది. ఈ గురు స్థాన మార్పిడి మరియు ముక్కోటి ఏకాదశి మధ్యలో 2 రోజుల వ్యత్యాసం వలన మీన రాశి వాళ్ళకి 2026లో మహాద్భుతంగా కలిసి వస్తుంది. మీరు విదేశాలలో వెళ్ళాలనుకున్నా, విదేశాల్లో చదవాలనుకుంటున్నా, విదేశాల్లో చదువుకుంటూ పార్ట్ టైం జాబులు చేస్తూ కొద్దిగా సంపాదన వెనకేసుకునే వాళ్ళు ఒక్కసారి మీ పేరులో ఎన్ని డిగ్రీస్ లో మీ పేరుంది, మీ పేరులో డెస్టినీ నెంబర్ ఎంత, కాంపౌండ్ లెటర్ ఏంటి, పిల్లర్ లెటర్ ఏంటి, ఓవెల్స్ ప్లేసెస్ ఎలా ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం నూతనంగా గృహ నిర్మాణం చేపట్టాలనుకుంటే ఇంటికి వాస్తు, వాటర్ సంప్ ఏ దిశలో ఉండాలి, పూజ గది ఎలా ఉండాలి, బెడ్రూమ్ ఏ దిశలో ఉండాలి, ఈశాన్యం వైపు వాటర్ సంప్ ఉంటే మనం నడిచేందుకు ఎంత ఉండాలి, ప్రతి ఒక్కటి ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ఎన్ని డిగ్రీస్ లో ఉండాలి అనేది పర్ఫెక్ట్ గా డిజైన్ చేస్తాం. మీన రాశి వాళ్ళు ఇప్పుడిప్పుడే సంపాదిస్తున్న వారు, ఇప్పుడిప్పుడే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఎదుగుతున్న వాళ్ళు ఒకసారి మీరు నన్ను పర్సనల్ గా ఫోన్ లైన్ లో కలవండి. మీ జీవితాన్ని అంచెలంచెలుగా ఎదిగి మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టకపోతే నేను ఈ శాస్త్రాన్నే వదిలేస్తాను.